అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తూ మళ్ళీ వచ్చేసింది మీ తిరిగిన మరొక వీడియోతో. ఈరోజు నేను వీడియో చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు చెప్పాలనిపించి నేను చేస్తున్నాను. నేను ఒక్కొక్కసారి లిస్ట్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇలా కాదండి. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మర్చిపోకుండా ఉంటాకు మొబైల్‌లో నోట్స్‌లో నోట్ చేయడం కానీ, లేదా డైరీలో నోట్ చేయడం కానీ చేస్తూ ఉంటా. ఏదన్నా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మనం బయటకెళ్తున్నప్పుడు అన్నీ ఉన్నాయా లేదా, ఇక్కడెక్కడో రాసుకున్నాం కదా, అవన్నీ చెక్ చేసుకుంటే ఈజీ అయిపోతుందనమాట లిస్ట్. సెకండ్ టిప్ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను వంట చేస్తున్నప్పుడు దోస పిండి నానపెట్టాలనుకున్నాను. నానపెట్టేసాను. దోసలు క్రిస్పీగా రావడానికి కాస్తంత శనగపప్పు, అలాగే కొంచెం అంత మెంతులు వేస్తే కొంచెం రెడ్ కలర్‌లో దోస బాగా కనిపిస్తుందన్నారు. క్రిస్పీగా ఉంటదంటే, ఇక అవి కూడా యాడ్ చేసేసాను. థర్డ్ టిప్ వచ్చేటప్పటికి ఏంటంటే, టేబుల్స్ కానీ, గ్లాస్ ఐటెమ్స్ కానీ తుడిచేటప్పుడు కొలిన్ వాడుతూ ఉంటాము. ఆహ్, అన్నీ వాడుతున్నాం కానీ చాలా మిస్టేక్ చేసే విషయం ఏంటంటే టిష్యూస్‌ని వాడుతూ ఉంటాం. టిష్యూస్ వాడినప్పుడు ఏంటంటే పేపర్ వేస్ట్ ఒకటి, రెండోది హార్డ్‌గా ఏమన్నా మరకలు, మచ్చలు ఉండిపోతే టిష్యూ తడిచిపోయి ఉంటది. మనం దాన్ని గట్టిగా తుడిచినప్పుడు ఇంకా పాడైపోతా ఉంటదనమాట. అంత వీలుగా అనిపియదు. క్లాత్ అయితే చక్కగా రీయూజబుల్ కాబట్టి గట్టిగా తుడవచ్చు, ఉతకొచ్చు, ఆరేసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో, ఇదన్నీ అందరూ ఫాలో అయ్యేవే. కాకపోతే ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నేను చేస్తున్నాను. ఇంకేమైనా సజెషన్స్ మీరు ఇస్తారు. అసలు తెలియని వాళ్ళు కొంచెం ఇప్పుడిప్పుడే న్యూ మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అయితాయని ఇలా వీడియోలో చెప్తున్నాననమాట. అండ్ ఇక వీకెండ్ కాబట్టి ఎళ్లి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నాం మార్కెట్ నుంచి. వెజ్జీస్ అయితే మామూలుగా కవర్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. టమాటాస్, ఇది మిర్చి అయితే వీలుగా ఉంటాకి ఎప్పుడు డోర్‌లోనే పెట్టుకుంటాను. ఇలా తీయగానే ఇలా తీసి మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి చేతికి అనువుగా ఉంటాకి. మిగతా ఆకుకూరలు అయితే కట్ చేసి పెట్టేస్తున్నానండి. ఆకుకూరలు మాత్రం వాష్ చేసి పెట్టను. ఆకుకూరలని వాష్ చేసి పెడితే ఇంకా త్వరగా పాడైపోతాయి. మూతలు పగిలిపోయి ఉన్న డిషెస్‌ని అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. అవి ఇంకా చెమ్మ తీసేసుకొని ఇంకా త్వరగా పాడైపోతాయి. రౌండ్ బాక్సెస్ కంటే ఫ్లాట్‌గా, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్స్‌లో ఉండేవి ఫ్రిడ్జ్‌లో స్పేస్‌ని ఎక్కువ ఇస్తాయి. సో, ఎప్పుడు రౌండ్ బాక్సెస్‌ని అవాయిడ్ చేసి మంచి స్క్వేర్ అండ్ రెక్టాంగిల్స్‌ని ఉన్న బాక్సెస్‌ని చక్కగా ఇంట్లో పెట్టుకోండి. నా బ్యాటర్స్ కూడా అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇడ్లీ పిండి కోసం కలిపి పక్కన పెట్టేసాను అది కూడా. ఇంకొకటి వచ్చేటప్పటికి వైజాగ్‌లో జరుగుతున్న వైజాగ్ ఉత్సవ్ బీచ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కదండీ! ఆల్రెడీ చాలామంది ఎళ్ళినట్టున్నారు. అయితే ఈ ఫెస్టివల్‌లో నేను నైట్ టైమ్, ఈవినింగ్ టైమ్ వెళ్దాం అనుకున్నాం. కుదరలేదు. మార్నింగ్ పనుండి ఎళ్ళినప్పుడు ఇక అలా కాసేపు చూసి వచ్చేసామనమాట. ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయని. ఇంకేమీ స్టార్ట్ చేయలేదు. జస్ట్ వీడియో అయితే పెట్టాను తీసి. ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటే లైక్ చేయండి. మరికొన్ని టిప్స్, మరికొన్ని వీడియోస్ మళ్ళీ మళ్ళీ రాబోతాయి. సో, సబ్స్క్రైబ్ అవర్ త్రిగుణ ముచ్చట్లు. థ్యాంక్ యూ.